V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. కుటుంబ సమేతంగా ఓటును వినియోగించుకున్న బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 225వ పోలింగ్ బూత్ లో టెండర్ ఓటు వినియోగించుకున్న మహిళ. ఇతరులు వేయడంతో ఓటును కేటాయించి ఓటును వేయించిన అధికారులు. వసంతనగర్ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే వేడుకలు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆశ్రయ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని మహిళలకు చీరలు పండ్లు పంపిణీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మెట్పల్లి పట్టణంలోని 225వ పోలింగ్ బూత్ వద్ద పెదగొండ లక్ష్మి అనే మహిళ ఓటును ఇతరులు వేయడంతో ఓటును కేటాయించి ఓటును వేయించారు అధికారులు. దీనిని టెండర్ ఓటుగా ఎన్నికల సిబ్బంది నమోదు చేసింది. వేసినావా? ఓటు వేసినావా? వేయించిండ్రా? ఏమన్నా ఇబ్బంది అయిందా? నీ పేరేంటిదమ్మా? తీసుకున్నా. ఎవరు తీసుకోవాలి సార్ సెక్టర్లో ఇప్పుడు లోపల అమ్మ మ్యాట్రిమోనీ చైర్మన్ అర్జున్ రావు ఆధ్వర్యంలో మదర్స్ డే సెలబ్రేషన్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ మ్యాట్రిమోనీ సభ్యులు వారి అమ్మల గురించి చెప్తూ భావోద్వేగాలకు గురి అయి కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం అర్జున్ రావు మాట్లాడుతూ ఈ ఇంటర్నేషనల్ మదర్స్ డే కార్యక్రమంలో కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా ఈ సంఘం కలిసికట్టుగా పనిచేస్తూ న్యాయంగా పెళ్లిళ్లు చేస్తున్నామని, మా కృషి చూసి ప్రభుత్వం కూడా స్పందిస్తుందని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. సృష్టికి మూలం అమ్మ. అమ్మ అనేది లేకపోతే సృష్టి లేదు. కనిపించే దైవం మన అమ్మ. మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా అమ్మని మర్చిపోవద్దు. పెళ్ళయి లైఫ్ బిజీ అయిపోగానే మన తల్లిదండ్రులను అనాథ ఆశ్రమంలో పడేస్తున్నారు. ఇది ఎంత మాత్రం హర్షించదగ్గ పని కాదు అని అన్నారు. కనిపించిన మన అమ్మ మనకు భారం కాదు. దయచేసి అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని మనవి చేస్తున్నానని అన్నారు. తీసుకోవాలి. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఓకే. నేను అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ చైర్మన్ ఫౌండర్ ప్రెసిడెంట్ని, ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ జేఏసీ ప్రెసిడెంట్. ఈరోజు మేమందరం ఇలా గ్యాదర్ అవడానికి ముఖ్య కారణం మదర్స్ డే అంటే ఇంటర్నేషనల్ సెలబ్రేటెడ్ మదర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మాతృ దినోత్సవం అని చెప్పేసి అమ్మ మధ్యవర్తుల సంఘం ద్వారా మేము ఈ కార్యక్రమం అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మా సంఘంలో సమాజంలో పెళ్ళిళ్ళు చేసే మధ్యవర్తులు ఉంటారు. మా సంఘంలో మేము పెళ్ళిళ్ళు మాత్రమే చేస్తాము. ఒక కుటుంబాన్ని ఇస్తున్నాము, ఒక జీవితం ఇస్తున్నాము, ఒక వృక్షం ఇస్తున్నాము, మేము ఒక వంశాలు అనేది ఇస్తున్నాం. కులాలకి మతాలకు అతీతంగా అందరం కలిసి ఎన్నో వేల మంది మేము ఉన్నాము. సో కలిసికట్టుగా మేము ప్రయాణం చేస్తూ ఎన్నో పెళ్లి సంబంధాలు సెటిల్ చేస్తూ మా దీవెన వారికి ఇవ్వడం జరుగుతుంది. సో త్వరలో మా కృషి కూడా ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, అమ్మలకి ఎస్పెషల్లీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ మదర్స్ డే. సంవత్సరంలో మనము ప్రతి సంవత్సరం ఎవ్రీడే ఇన్ఫ్యాక్ట్ ఏదో ఒకటి అకేషన్ వస్తుంటుంది మనకి. లైక్ మహిళా దినోత్సవం అని చెప్పేసి అండ్ లైక్ అలా వస్తుండే చాలా ఉన్నాయి మనకి. కానీ మదర్స్ డే స్పెసిఫిక్గా మేము ఎందుకు చేస్తున్నామంటే అన్నిటికీ సృష్టికర్త మూలకర్త మన అమ్మ. అమ్మ లేనిది ఏమీ లేదు, అసలు మనమే లేము. సో అమ్మ అనేది ఒక సృష్టి, కనిపించే దైవం అమ్మ. కాబట్టి అమ్మ గురించి ఎంత చెప్పినా తప్పే, ఇంకా చెప్తే ఇంకా తప్పే చేసినట్టు ఏమన్నా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో అమ్మని మించిన దైవం లేదు, కనిపించే దైవం మన అమ్మనే. కాబట్టి ఎక్కడెక్కడో వెళ్తున్నారు, వెళ్ళండి, వెళ్ళొద్దని చెప్పట్లేదు. కనిపించే అమ్మని దైవంగా భావించి పూజించండి.
మర్యాదించండి, ఎప్పుడు కూడా చిరాకు పడకండి. అండ్ ఎస్పెషల్లీ వృద్ధాప్యం వచ్చినప్పుడు మీరు ఈ నవేడేస్ ఈ వృద్ధాశ్రమాలు ఓల్డేజ్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి, వాటిని ఎంకరేజ్ చేయకండి, తప్పు చేస్తున్నారు. సో పురాణాల్లో చెప్తుండే అనమాట, మనము ఏదైనా మనకు అనుకోని సంఘటనలు జరిగి ఏదైనా తప్పిదాలు జరిగితే మనం పోయిన జన్మలో ఏదో తప్పు చేసి ఉంటాం, అందుకే ఇది ఇలా జరిగింది, మన కర్మ వెంటాడుతుంది అంటారు. అది తప్పు అని నేను అంటాను. మేబీ ఐ డోంట్ నో, బట్ తప్పు అని నేను భావిస్తాను. ఎందుకంటే నీ కర్మ అన్నది నువ్వు చేసే నీ వ్యక్తిత్వం బట్టి నువ్వు చేసే పనుల ద్వారా ఉంటుందని నేను భావిస్తాను. ఎస్పెషల్లీ మన అమ్మ ప్లస్ కన్న తల్లిదండ్రుల మీద వాళ్ళు చూపించే ప్రేమ చిన్నప్పుడు ఎలా చూపించి మీకు ఒక లెవెల్కి తీసుకొస్తుందో, అలాగే వాళ్ళు చేతగానే తనం వచ్చినప్పుడు వాళ్ళకి మీరు అదే ప్రేమ చూపించాలి. వాళ్ళు చూపించకపోతే అదే కర్మ అంటారు. మీకు చెడు జరుగుతుంది, డెఫినెట్గా అది స్వర్గం నరకం మీద అంటుంటారు. అది మీరు నమ్మితే మీరు నరకానికే పోతారు. ఇది నేను నమ్ముతాను. మన కర్మ మన దగ్గరే ఉంటుంది. సో మంచి పనులు చేయండి. ఎస్పెషల్లీ మీ కన్న తల్లిదండ్రులకి మంచి పనులు చేయాలని చెప్పేసి మేము మెసేజ్ చేస్తున్నాము. ఈ వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు వదిలేయండి. మీకు కావాలంటే మీ అమ్మ నాన్న చూసుకోవాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం. మీ ఇంట్లోనే పెట్టండి, ఏదో హాస్టల్లో పడేసినట్టు పడేయకండి. ఎందుకంటే మేము ప్రత్యక్ష మదర్స్ డే సందర్భంగా వసంతనగర్ సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీడీపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ పద్మా చౌదరి, బాలసుబ్బారావు దంపతులు, కిరణ్ దివ్య, రాజశేఖర్, హారికల సహకారంతో హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆశ్రయ ఓల్డేజ్ హోంలోని మహిళలకు చీరలు, పండ్లు, పిల్లలకు డ్రెస్సులు, స్కూల్ క్యారేజ్ బాక్సులు, అలాగే ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ లైట్స్ అందజేశారు. ఓల్డేజ్ హోంలో ఉన్న వారందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ సీతా మనోహరి మాట్లాడుతూ, సునీత, భవానీ, నేను కలిసి 6 సంవత్సరాల క్రితం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి అప్పటి నుండి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. మేమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. టీడీపీ పద్మా చౌదరి మాట్లాడుతూ, గత సంవత్సరం మా అమ్మగారు స్వర్గస్థులైనారని వారి జ్ఞాపకార్థం ఈ ఓల్డేజ్ హోంలోని మహిళా తల్లిదండ్రులందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేస్తూ, సమాజంలో ఎంతో మంది ఇలాంటి వారు ఆశ్రమాల్లో ఉంటున్నారని, వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేశారు. గౌన్లు వచ్చేసినాయమ్మా. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్రం పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు కూడా ఇప్పుడు పార్టీ తరఫున సేవా కార్యక్రమాలు చేసేదాన్ని. కానీ ఈ రోజు నాకు పోయి 1 year అయింది కదా. ఈ రోజు మద్దతుగా ఇక్కడున్న అమ్మలని నా అమ్మగా భావించి మా అమ్మ గుర్తుగా, మా అమ్మ జ్ఞాపకానికి మా అమ్మని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఈ చీరలు కట్టుకుంటారని చెప్పి నేను ఈ రోజున పిల్లలకి అలాగే అమ్మలకి అందరికీ కూడా బట్టలు తీసుకురావటం జరిగింది. నాకు చాలా, మా అమ్మకి ఏదో నాకు చేతనంత సాయం ఇక్కడ ఈ అమ్మలందరికీ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మా అమ్మని గుర్తుపెట్టుకుని ఇదే విధంగా ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలు చేశాను. నేను ఈ సంవత్సరం నుంచి మా అమ్మది కూడా ఒక కార్యక్రమంగా తీసుకుని ఈ అనాథలకి, పేదలకి, వృద్ధులకి కూడా సహాయం చేస్తూ తల్లులందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు మేము సాయిరామం చారిటబుల్ ట్రస్ట్ అని వసంత నగర్ లో ఉందండి. ఆ సాయిరామం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రయ ట్రస్ట్, ఆశ్రయ అనాథాశ్రమం ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి శారీ చీరలు పంచడానికి వచ్చాము. పద్మా చౌదరి, వసంత నగర్ పద్మా చౌదరి టీడీపీ లీడర్ ఆవిడ వాళ్ళ అమ్మగారు చనిపోయిన సందర్భంలో 1 year అయిన సందర్భంలో చీరలు పంచారు. ప్లస్ మా చారిటబుల్ ట్రస్ట్ కి బాలా సుబ్బారావు గారి దంపతులు, సునీత, మా ఫ్రెండ్ సునీత అండి, తను, నేను, భవానీ ముగ్గురు మేము ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5-6 years నుంచి మేము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం.
ఈ రోజు వీళ్ళకి పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళ క్యారియర్లు, వాళ్ళకి ఎమర్జెన్సీ లైట్లు కావాలని వాళ్ళు అడిగారు. ఆ ఎమర్జెన్సీ లైట్స్, శారీస్, భోజనాలు ఇవాళ తెచ్చామండి. నేను సమాజానికి అందరికీ ఇచ్చే ఒకటేనండి, అందరూ ఇలా అనాథాశ్రమాలకి కొంచెం సర్వీస్ చేయండి. మనకున్న దాంట్లో మనం సర్వీస్ చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీ అందరికీ నేను కోరుకునేది అదే. తల్లులందరినీ మదర్స్ డే సందర్భంగా నేను అదే కోరుకుంటున్నాను, సేవకు ముందుకు రండి. హైదరాబాద్ నగరంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెంగళరావు నగర్ సెంట్రల్ ఆల్ఫోన్సాస్ హై స్కూల్లోని 61వ బూత్ నంబర్లో కుటుంబ సమేతంగా బీజేపీ మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ వచ్చి ఓట్లు వేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వారి సతీమణి కోమటిరెడ్డి సబిత నల్గొండ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలోని 114 పోలింగ్ బూత్లో తమ ఓటును వినియోగించుకున్నారు. మంత్రితో పాటు కూతురు శ్రీనిధి రెడ్డి, అల్లుడు ప్రణవ్ పోలింగ్ బూత్ 108లో తమ ఓట్లను వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో ఒక ఆయుధమని, ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ గర్ల్స్ కాలేజ్లో ఓటు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి మనవి చేశారు. మనకు అన్ని విధాలుగా అండగా ఉండే వ్యక్తులనే ఎన్నుకోవాలి. ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుందో గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, రెండోది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు, ఈ ఓటు హక్కు అనేది ఇండియన్ డెమోక్రసీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు జనరల్గా. దయచేసి మన ప్రజలందరూ మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి. తెలుగు ప్రజలందరూ, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి, మీకు తెలుసు. తెలంగాణలో పార్లమెంట్ జరుగుతున్నాయి, ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ జరుగుతుంది. నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి రైటు ఓటు హక్కు. ఈ ఓటు ఎందుకంటే నిరంతరం మన కోసం పనిచేసేది. ఇప్పుడు ఎవరైనా కానీ డెమోక్రసీలో ఒక కార్పొరేటర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎందుకు ఎన్నుకుంటాం? మన కోసం ఆలోచన చేస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన వైపున సమస్య వచ్చినప్పుడు నిలబడుతుంది అనేదే ఓటు వేస్తాం జనరల్గా ఎన్నుకునేటువంటి ప్రక్రియ. కాబట్టి ఓటు వేసేటప్పుడు మాత్రం మీరు దయచేసి ఆలోచన చేసి ఓటేయండి. మీకు ఏ పార్టీ మీకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. కుటుంబ సమేతంగా ఓటును వినియోగించుకున్న బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 225వ పోలింగ్ బూత్ లో టెండర్ ఓటు వినియోగించుకున్న మహిళ. ఇతరులు వేయడంతో ఓటును కేటాయించి ఓటును వేయించిన అధికారులు. వసంతనగర్ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే వేడుకలు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆశ్రయ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.